హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తెలంగాణలో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటాకు సంబంధించిన రిజల్ట్ అనేది వచ్చేసింది. సో ఈ పర్టికులర్ వీడియో ఓన్లీ కన్వీనర్ కోటా వాళ్ళకే కాదు, ఓన్లీ రౌండ్ 1 వాళ్ళకే కాదు, ఓకేనా. ఇది మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి పనిచేస్తుంది, బీడీఎస్ వాళ్ళకి పనిచేస్తుంది, ఆయుష్ వాళ్ళకి పనిచేస్తుంది, ఎంబీబీఎస్ ఫర్దర్ రౌండ్స్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్కి ఈ పర్టికులర్ వీడియో అనేది పనిచేస్తుంది, ఓకేనా. దీంట్లో మీకు కాలేజ్ రిపోర్టింగ్ ప్రాసెస్, ఓకేనా, కాలేజ్లో ఎలా జాయిన్ అవ్వాలి నేను చెప్తాను, ఏ డాక్యుమెంట్లు కావాలి, అందులో ఏ బాండ్స్ తీసుకోవాలి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు సీట్ వచ్చినా రాకపోయినా ఈ పర్టికులర్ వీడియో చూడండి. సీట్ రాని వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సిన ఒక డాక్యుమెంట్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ ఏంటనేది ఈ వీడియోలో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ పేరెంట్ కూడా టెన్షన్ పడకండి, చాలా కూల్గా రిలాక్స్ అవ్వండి. 23rd వరకు ఉంది. టెన్షన్ పడి ఏదో ఒక మిస్టేక్ చేసి అలా చేయకండి, చాలా రిలాక్స్గా ఉండండి. ఈ వీడియోని వీలైతే మీ ఫ్రెండ్స్ గ్రూప్లలో కానీ మీ పేరెంట్స్ గ్రూప్లలో కానీ సో సీట్ వచ్చిన ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి ట్రై చేయండి, అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది, ఓకే. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. ఈ ఒక్క వీడియో చాలు మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. నేను స్టూడెంట్ ప్లేస్లో కూర్చొని నేనే డౌట్స్ అడుగుతూ నేనే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఓకేనా. ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, మెంటర్షిప్ కోసం మాత్రమే. సో నేను చూశాను ప్రీవియస్గా ఎంబీబీఎస్ సంబంధించిన రౌండ్ 1 వీడియో చేశాను. ఎవడో కామెంట్ చేస్తున్నాడు అది ఫేక్ వీడియో అని. అది యూనివర్సిటీ ఇచ్చిన కట్ ఆఫ్ వీడియో, ఓకేనా. దాంట్లో నేను ఫేక్ చేయడానికి ఏముంటుంది. కాబట్టి మాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటేనే మేము మీకు కంటెంట్ చెప్తున్నాం. మీకు ఓకే అనుకుంటే ఓకే, లేదనుకుంటే చాలా నెంబర్ ఆఫ్ మెంటర్స్ ఉన్నారు, ఫాలో అవ్వచ్చు, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సీట్ వచ్చిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. సీట్ రాలేదని టెన్షన్ పడొద్దు. మీకు 1400 సీట్లు ఉన్నాయి, అవి రౌండ్ 2లో ఫిల్ అవుతాయి. సో ఖచ్చితంగా కట్ ఆఫ్లు మారుతాయి, అప్గ్రేడేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సీట్ వచ్చిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఎవరైతే సీట్ అలాట్మెంట్ అయిందో, అది ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా వస్తే నెక్స్ట్ వస్తే బీడీఎస్ నెక్స్ట్ వచ్చినా ఎవరైనా కూడా అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్, ఓకేనా. అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ అలాట్మెంట్ లెటర్ కోసం tsmedadm.tsche.in మనం వెబ్ ఆప్షన్ పెట్టినాం కదా, ఓకేనా. మనం వెబ్ ఆప్షన్ పెట్టాం కదా. సో ఆ వెబ్ ఆప్షన్ పెట్టిన దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్ కోటా అయితే ప్రైవేట్ దాంట్లో, ఎంబీబీఎస్ బీడీఎస్ కన్వీనర్ కోటా వాళ్ళైతే ఇక్కడ. సో మీకు ఏ వెబ్సైట్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టారో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి వెబ్ అలాట్మెంట్స్ phase 1 అని ఉంటుంది, ఓకేనా. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇన్స్ట్రక్షన్ పేజ్ వస్తుంది. ఐ అండర్స్టూడ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ మీ రూల్ నెంబర్, ర్యాంక్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అవుతే మెయిల్ అడుగుతుంది, పేమెంట్ డీటెయిల్స్ కోసం అడ్రస్ అడుగుతుంది, అండ్ పేమెంట్ 12,000 కట్ చేసుకుంటారు, ఓకేనా. 12,000 కట్ చేసుకొని డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ అనే ఆప్షన్ వస్తుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి అలాట్మెంట్ లెటర్ని. నేను నా దగ్గర స్టూడెంట్స్ ఉన్నవి, కానీ అవన్నీ ప్రైవసీ కాబట్టి నేను ఎవరిది చూపెట్టను మీకు, ఓకేనా. అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ అవుతుంది, ఓకే. సరే, ఇప్పుడు నాకు రౌండ్ 1లో సీట్ వచ్చింది, నేను అలాట్మెంట్ లెటర్ ఫీజు కట్టాను. నాకు రౌండ్ 2లో మళ్ళీ ఫ్రెష్గా అలాట్ అయింది, మళ్ళీ నేను డబ్బులు పే చేయాలా? లేదు సార్, నాకు రౌండ్ 3లో సీట్ వచ్చింది, నేను మళ్ళీ డబ్బులు పే చేయాలా? అవసరం లేదు. లేదు సార్, నాకు రౌండ్ 1లో సీట్ రాలేదు, నాకు ఫ్రెష్గా రౌండ్ 2లో సీట్ అలాట్ అయింది, మీరు పే చేయాలి. సార్, నాకు రౌండ్ 3లో ఫ్రెష్గా అలాట్ అయింది, పే చేయాలి. అంటే ఇది 1 టైం పేమెంట్. మీరు రౌండ్ 1లో పే చేసినా, రౌండ్ 2లో పే చేసినా, రౌండ్ 3లో పే చేసినా మీకు ఎప్పుడు సీట్ వస్తే అప్పుడు ఖచ్చితంగా మీరు పే చేయాలి, ఓకే. ప్రతి ఒక్కరు పే చేయాలి. సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు పే చేయాలి. అది కన్వీనర్ కోటా అయినా, మేనేజ్మెంట్ కోటా అయినా, బీడీఎస్ అయినా, ఆయుష్ అయినా, ఏదైనా కూడా మీరు పేమెంట్ అనేది ఆన్లైన్లో చేయాలి. ఇది 12,000 రూపాయలు కన్వీనర్ కోటాకి, సో 40,000 రూపీస్ మేనేజ్మెంట్ కోటాకి, 70,000 రూపీస్ సి కేటగిరీకి. సో ఇలా ఉంటుంది, దాని ప్రకారం మీరు పేమెంట్ చేయాలి, ఓకే. సో నెక్స్ట్ ఇదే ఇంటర్ఫేస్లో రైట్ సైడ్లో వెబ్ అలాట్మెంట్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో చూడండి అప్లికేషన్ ప్రింట్ మీ దగ్గర ఉండుంటుంది ఆల్రెడీ అప్లికేషన్ చేసినప్పుడు, లేకపోతే మళ్ళీ అప్లికేషన్ ప్రింట్ తీసుకోండి. దాంతోపాటు వెరిఫికేషన్ ప్రింట్. ఈ వెరిఫికేషన్ ప్రింట్ ఏంటంటే సార్ అంటే పీవీఆర్ ఫామ్ అంటారు దీన్ని, ప్రొవిజనల్ వెరిఫికేషన్ రిపోర్ట్. మీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై అయ్యాయి అని వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చినట్టు, యూనివర్సిటీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినట్టు అనమాట. దీనే రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటారు, ఓకేనా. ఆర్ఓఆర్ ఫామ్ అంటారు, ఓకేనా. ఆర్ఓసి ఫామ్ అంటారు, రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ ఆర్ఓసి ఫామ్ అంటారు, లేదా పీవీఆర్ ఫామ్ అంటారు. సో వెరిఫికేషన్ ప్రింట్ అంటారు. ఇవి 3 తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు చేయాల్సిన ఏంది, వెబ్సైట్లోకి వెళ్ళి ఇవి 3 తీసుకోవాలి. ఇప్పుడు మీరు చెక్ లిస్ట్లోకి వెళ్తే మీకు ఎక్కడంటే రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫామ్ అంటారు కదా, ఇది అదే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫామ్ అంటే ఇదే. ఈ 3 తీసుకోండి, ఓకేనా. ఈ 3 తీసుకున్నారు. ఈ 3 తీసుకున్న తర్వాత నేను మీకు ఒక గవర్నమెంట్ కాలేజ్, ఒక ప్రైవేట్ కాలేజ్ ఎగ్జాంపుల్గా చెప్తా, ఓకేనా. ఒక ప్రైవేట్ కాలేజ్, ఒక గవర్నమెంట్ కాలేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయ మెడికల్ కాలేజ్ వచ్చింది, కేఎంసీ వచ్చింది అనుకుందాం, ఓకేనా. నాకు కేఎంసీ వచ్చింది, కాకతీయ మెడికల్ కాలేజ్ వచ్చింది. సో కాకతీయ మెడికల్ కాలేజ్ సంబంధించి మీరు గూగుల్లోకి వెళ్ళి, ఓకేనా, గూగుల్లోకి వెళ్ళి
కాకతీయ మెడికల్ కాలేజ్ ఫీజ్ స్ట్రక్చర్ అనగానే చెక్ లిస్ట్ వస్తుంది. ఆ చెక్ లిస్ట్ ఎలా ఉంటుందో నేను చూపిస్తా. చెక్ లిస్ట్ ఫీజు ఏ బాండ్లు కావాలి, ఎలా తీసుకుపోవాలి, క్లియర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు కామినేని నార్కట్పల్లి వచ్చింది. ఓకేనా, కామినేని నార్కట్పల్లి వచ్చింది. సో గూగుల్లోకి వెళ్ళి కామినేని నార్కట్పల్లి అని సెర్చ్ చేయగానే కామినేని నార్కట్పల్లి ఫీజ్ స్ట్రక్చర్ కానీ కామినేని నార్కట్పల్లి ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అని జస్ట్ మీరు ఇట్లా ప్రాంప్టింగ్ ఇచ్చారనుకోండి, మీకు చెక్ లిస్ట్ వచ్చేస్తుంది, ఫీ వచ్చేస్తుంది, ఎలా పే చేయాలో వచ్చేస్తుంది. సార్ మాకు కొన్ని కాలేజీలకు సంబంధించి డేటా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రిమ్స్ ఆదిలాబాద్కి సంబంధించిన డేటా ఉండదు, ప్రతిమా కరీంనగర్కి సంబంధించిన డేటా ఉండదు, కొన్ని మైనారిటీ కాలేజ్కి సంబంధించిన డేటా ఉండదు. అప్పుడు మేము ఏం చేయాలి సార్ అంటే కాలేజ్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయాలి. ఓకేనా, కాలేజ్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయాలి. లేదు సార్ మేము కాలేజ్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాము, మాకు రీచ్ అవ్వట్లేదు అంటే డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మనకి ఏదైనా అవైలబిలిటీ ఉండి ఏదైనా పీడిఎఫ్ వస్తే నేను మీకు పోస్ట్ చేస్తాను. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసినాం, వెబ్ అలాట్మెంట్ తీసుకున్నాం, అప్లికేషన్ ప్రింట్ తీసుకున్నాం, వెరిఫికేషన్ ప్రింట్ తీసుకున్నాం, దాంతోపాటు ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ సంబంధించి చెక్ లిస్ట్ తీసుకున్నాం. అసలు చెక్ లిస్ట్ అంటే ఎలా ఉంటుంది సార్ అంటే చెక్ లిస్ట్ అని అంటే మీకు ఏమేమి డాక్యుమెంట్ కావాలని ఉంటుంది, ఇలా క్లియర్గా అంతే, ఏం ఉండదు దీనిలో, పెద్దగా మ్యాటర్ ఏం ఉండదు. ఓకేనా, ఇది కాకతీయ మెడికల్ కాలేజ్ సంబంధించి చెక్ లిస్ట్. సో ఇందులో ఏమన్నాడు, అప్లికేషన్ ప్రింట్, యూనివర్సిటీ ప్రొవిజనల్ సెలక్షన్ లెటర్, అలాట్మెంట్ ఆర్డర్, ఓకేనా, అడ్మిట్ కార్డ్, మీ నీట్ అడ్మిట్ కార్డ్, నీట్ ర్యాంక్ కార్డ్, ఓకేనా, నీట్ ర్యాంక్ కార్డ్, స్టడీ సర్టిఫికేట్స్, ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అడుగుతున్నారు, ఆల్మోస్ట్ 6 నుంచి 12 వరకు సరిపోతుంది, అంత మ్యాండేటరీ ఏం కాదు. ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, టీసీ, మైగ్రేషన్ ఇది అవసరం లేదు, ఈక్వలెన్స్ సర్టిఫికేట్ ఇది కూడా అవసరం లేదు, ఇది మన స్టేట్ వాళ్ళకి, ఇది ఆల్ ఇండియా కోటా వాళ్ళకి సంబంధించింది. క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడి ఉంటే పీడబ్ల్యూడి, ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ, ఆధార్ కార్డు. సో ఈ బాండ్ల గురించి లాస్ట్ లో చెప్తా. ఓకేనా, ఈ బాండ్స్ విషయానికి వస్తే, ఓకేనా, బాండ్స్ విషయానికి వస్తే అందరికీ కామన్ గా ఉండేవి, అన్ని కాలేజీలో కామన్ గా ఉండేవి డిస్కంటిన్యూషన్ బాండ్, 20 lakhs డిస్కంటిన్యూషన్ బాండ్. నెక్స్ట్ అందరికీ కామన్ గా ఉండేది సర్టిఫికేట్ జెన్యూనిటీ బాండ్. ఓకే, అందరికీ కామన్ గా ఈ రెండు కామన్ గా ఉంటాయి. వీటిని 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద తీసుకొని ప్రింట్ తీసుకొని వీటిని నోటరీ చేయించండి. ఈ డిస్కంటిన్యూషన్ బాండ్ మీద ఎవరైనా ఐటీ పేయర్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో కానీ సైన్ చేయించండి. కామన్ 61 కాలేజీలకి ఈ రెండు బాండ్స్ కామన్. రిమైనింగ్ బాండ్స్ ఏముంటాయి సార్ అంటే కొన్ని ఏమో యాంటీ ర్యాగింగ్ బాండ్స్ ఉంటాయి. ఓకేనా, స్టూడెంట్ది పేరెంట్ది. ఇది అన్ని కాలేజీలకు లేవు, కొన్ని కాలేజీలకు మాత్రమే. సో ఇది అన్ని కాలేజీలకు మనము కామన్ గా చెప్పలేము. కామన్ గా చెప్పేది ఏంటంటే డిస్కంటిన్యూషన్ బాండ్, సర్టిఫికేట్ జెన్యూనిటీ బాండ్. సో ఇది కేఎంసీకి సంబంధించింది. సార్ మరి ఇప్పుడు నేను ఫీ ఎలా పే చేయాలి? ఈ బాండ్ల గురించి లాస్ట్ లో మీకు చూపిస్తాను, ఈ రెండు బాండ్లు. సో మీరు ప్రతి కాలేజ్ సంబంధించి ఏ కాలేజీలో ఏమేమి బాండ్స్ ఉన్నాయి, ఏ కాలేజీలో ఏమేమి చెక్ లిస్ట్ ఉంది, ఏ కాలేజీలో ఎలా పేమెంట్ చేయమంటున్నా చూడండి. సో ఇప్పుడు మనకు కాకతీయ మెడికల్ కాలేజ్ సంబంధించి ఓసీ బీసీ స్టూడెంట్స్ 29,000 పే చేయాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మనకి ఎలా అంటే 27,000 పే చేయాలి. ఎలా పే చేయాలి సార్? ఇది డీడీ తీయాలి. డీడీ ఈజ్ నథింగ్ బట్ చెక్. ఓకేనా, డీడీని ఎనీ నేషనలైజ్ బ్యాంక్, మీ దగ్గరలో ఉన్న ఏ బ్యాంక్ అని వెళ్ళొచ్చు. ఇప్పుడు కాకతీయ మెడికల్ కాలేజ్ అనుకోండి, దాని ప్రిమిసెస్ లోనే బ్యాంక్ ఉంటుంది. అలా కాదు సార్, మేము ఎక్కడో కరీంనగర్ నుంచి ఉన్నాం, మేము ఖమ్మం నుంచి ఉన్నాం, మేము నల్గొండ నుంచి ఉన్నాం, లేదా మేము హైదరాబాద్ నుంచి ఉన్నాం, మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళండి. బ్యాంక్ వెళ్ళి ఆ బ్యాంక్ లో ఉన్న క్యాషియర్ చూపెట్టండి, సార్ మాకు ఇలా డీడీ కావాలి, ప్రిన్సిపల్ కేఎంసీ హన్మకొండ పేరు మీద మాకు బ్యాంక్ డీడీ తీయండి అని. మీరు ఓసీ బీసీ క్యాండిడేట్స్ అయితే 29,000, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 27,000. సో ఈ విధంగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, ఈ విధంగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఈ యూనివర్సిటీ ఫీజు ఆల్రెడీ మనం 12,000 పే చేసినాం కదా. ఈ యూనివర్సిటీ ఫీజు మనకు అవసరం లేదు, ఆల్రెడీ మనం పే చేసాం. ఇది ఆల్ ఇండియా కోటా వాళ్ళకి మాత్రమే, స్టేట్ వాళ్ళకి అవసరం లేదు. ఓకేనా, సో ఇవన్నీ తీసుకొని జిరాక్స్ కాపీస్ తీసుకొని మీరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి జాయిన్ అవ్వచ్చు. ఇది నేను అందుకే ఎగ్జాంపుల్ గా కాకతీయ మెడికల్ కాలేజ్ చెప్పాను. ఓకే, నెక్స్ట్ నేను ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చెప్తున్నా కదా. ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ సంబంధించిన వెబ్సైట్ చూడండి, kimsmedicalcollege.org. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు యూజీ అడ్మిషన్ 2026 లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, కేఎన్ఆర్హెచ్ఎస్ సర్టిఫికేట్ బాండ్, సర్టిఫికేట్ జెన్యూనిటీ బాండ్. ఇది చూడండి, వీళ్ళకి అడిషనల్ గా సీట్ బ్లాకింగ్ బాండ్ ఉంది. ఇక్కడ కామన్ వాళ్ళకి యాంటీ ర్యాగింగ్ బాండ్, డిస్కంటిన్యూషన్ బాండ్. ఇది ఒకటే బ్యాంక్. సో బ్యాంక్ గ్యారంటీ పెద్దగా అవసరం లేదు, ఎన్ఆర్ఐ డిక్లరేషన్ ఇవి అవసరం లేదు. ఇవి సి క్యాట్ వాళ్ళకి సంబంధించి, బి క్యాట్ వాళ్ళకి సంబంధించి. ఓకేనా, ఇలా క్లియర్ కట్ గా ఉంటుంది. సో ఇందులో మనకు ఫీజు ఏంటి, ఎలా పే చేయాలి ఇందులోనే మెన్షన్ చేసి ఉంటుంది, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్లలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫీజు కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ పేరు మీద ఏమన్నాడా, నార్కట్పల్లి పేరు మీద ఏమన్నాడా, అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దేని మీద ఏమన్నాడు, ఆర్వీఎం మెడికల్ కాలేజ్ దేని మీద ఏమన్నాడు, మెడిసిటీ మెడికల్ కాలేజ్ దేని మీద ఏమన్నాడు. ఇలా మీరు ప్రతి ఒక్క కాలేజ్ సంబంధించి చెక్ లిస్ట్ అనేది రెడీ తీసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ చెక్ లిస్ట్ సీట్ రాగానే చెక్ లిస్ట్ ప్రింట్ తీసుకొచ్చుకొని దగ్గర కూర్చొని ఒక్కొక్కటి మీరే టిక్ చేసుకోవాలి. మా దగ్గర ఈ డాక్యుమెంట్ ఉంది, మా దగ్గర ఈ డాక్యుమెంట్ ఉంది, మా దగ్గర ఈ డాక్యుమెంట్ అన్నది
మీరు టిక్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇది డాక్యుమెంట్ రిపోర్టింగ్ ప్రాసెస్. అసలు యాక్చువల్గా కామన్ గా ఉన్న బాండ్స్ చూపిస్తాను. ఓకే, కామన్ గా ఉండే డాక్యుమెంట్ అండి ఇవి. సో అందరికి కామన్ గా ఉండే బాండ్లలో ఫస్ట్ బాండ్ వచ్చేసరికి KNRHS డిస్కన్యూషన్ బాండ్. సో ఇది 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద చేయించాలి, విత్ నోటరీ చేయించాలి. ఓకేనా? దీంట్లో స్టూడెంట్ నేమ్, ఓకేనా, ఫాదర్ నేమ్, ఓకేనా, 20 లక్షలకి మనము బాండ్ ఇస్తున్నట్టు. ఓకే, సిగ్నేచర్, క్యాండిడేట్ సిగ్నేచర్. ఓకేనా? అదేవిధంగా పేరెంట్, ఓకేనా, పేరెంట్ డీటెయిల్స్, పేరెంట్ కూడా అండ్ సిగ్నేచర్. సో ఇక్కడ మీరు విట్నెస్ సైన్స్ ఎవరైనా గెజిటెడ్ అయినా పర్లేదు, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా పర్లేదు, ఐటీ పేయర్స్ అయినా పర్లేదు, ఎవరైనా పర్లేదు, ఇక్కడ సైన్ చేయించి వీలైతే వాళ్ళ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ జిరాక్స్ తీసుకుని వెళ్ళండి. ఇన్ పర్సన్ గా వాళ్ళు ఎవరు అవసరం లేదు. ఓకేనా? ఇదేమో 20 రూపీస్ డిస్కన్యూషన్, 20 lakhs డిస్కన్యూషన్ బాండ్. నెక్స్ట్ వచ్చేసరికి మీకు సర్టిఫికేట్ జెన్యూనిటీ బాండ్. సో ఇక్కడ ప్రింట్ మిస్టేక్ పడుతున్నది, ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇక్కడ రావాలి. ఓకేనా? నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తా, లేదంటే నేను టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తా, మీరు చూసుకోవచ్చు. ఇది కూడా 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద. ఓకేనా? 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద. మీరు ఎక్కడికి మార్కెట్ లోకి వెళ్ళినా 100 రూపీస్ స్టాంప్ పేపర్స్ మీకు ఇచ్చేస్తారు. 100 రూపీస్ స్టాంప్ పేపర్ ప్రింట్ తీయండి, ఏ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినా కూడా మీకు ఇవి ప్రింట్ తీసి ఇచ్చేస్తారు. సో ఫిల్ చేయండి. సర్టిఫికేట్ జెన్యూనిటీ మీద స్టూడెంట్ పేరెంట్ సైన్ చేయండి. ఏంటి సార్ సర్టిఫికేట్ జెన్యూనిటీ బాండ్ అని అంటే, మీరు మా సర్టిఫికేట్ ఒరిజినల్ అండి, ఇందులో ఫేక్ లేవని మీరే సర్టిఫై చేస్తున్నట్టు అనమాట. ఏమైనా అవుతే మా మీద లీగల్ యాక్షన్ తీసుకోండి, మీరు బాండ్ ఇస్తున్నట్టు. ఓకేనా? ఈ 2 బాండ్లతో పాటు యాంటీ ర్యాగింగ్ బాండ్ అని, ఫీ బాండ్ అని, ఇవి కాలేజ్ టు కాలేజ్ మారుతూ ఉంటాయి. అది కాలేజ్ టు కాలేజ్ మీరు చెక్ చేసుకోవాలి. సో ప్రతిమా కరీంనగర్ అయితే చెక్ లిస్ట్ ఏమైనా వస్తే నేను పెడతాను. ఆదిలాబాద్కి సంబంధించి చెక్ లిస్ట్ వచ్చినా కూడా నేను గ్రూప్ లో పెట్టే ప్రయత్నం చేస్తాను. మీకు దగ్గర ఏ చెక్ లిస్ట్ ఉన్నా కూడా టెలిగ్రామ్ గ్రూప్ లో లేదా ఓకేనా టెలిగ్రామ్ గ్రూప్ లో షేర్ చేయండి. గ్రూప్ ని యాక్టివేట్ చేసి పెడతాను, ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, అందరికీ షేర్ చేయండి. సో టెన్షన్ పడాల్సిన పర్లేదు, చాలా కూల్ గా ఈ రోజు రేపు చేసుకొని మండే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకేనా? మండే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకే, టెన్షన్ పడాల్సిన పని లేదు. డీడీ ప్రతి ఒక్కటి మీరు కాలేజీలో ఇవ్వండి. సార్ మేము కాలేజీలో జాయిన్ అవుతున్నాం, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇస్తున్నాం కదా, రౌండ్ 2కి అప్గ్రేడేషన్ అవుతే ఎలా అంటే, మళ్ళీ మీ సర్టిఫికేట్స్ మీకు ఇస్తారు, మీ ఫీజు అన్ని కూడా మీకు ఇచ్చేస్తారు. మళ్ళీ సెకండ్ రౌండ్ ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రౌండ్ 1లో KMC వచ్చింది, జాయిన్ అయిపోయా. ఇప్పుడు నాకు రౌండ్ 2లో ఉస్మానియా వచ్చింది. సో నా పరిస్థితి ఏంటి సార్ అంటే, మళ్ళీ నేను KMCకి పోవాలి, డాక్యుమెంట్స్ తీసుకోవాలి, అండ్ ఉస్మానియాలోకి వచ్చి రిపోర్ట్ చేయాలి. ఓకేనా? ఇది ప్రాసెస్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా లేదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, మీకు సీట్ వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్కరు చేయాల్సింది ఈ వెరిఫికేషన్ ప్రింట్. ఓకేనా? అప్లికేషన్ ప్రింట్, వెరిఫికేషన్ ప్రింట్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. దీనే సర్టిఫికేట్, రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్. ఓకేనా? వెరిఫైడ్ సర్టిఫికేట్స్ అంటారు, ప్రతి ఒక్కరికి అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను రిపోర్టింగ్ ప్రాసెస్. సో ఇంతకు మించి చెప్పలేము, మీ డౌట్స్ అన్ని క్లారిఫై అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో కమెంట్స్కి నేనే రిప్లై ఇవ్వాల్సిన పని లేదు, ఎవరికి ఆన్సర్ దొరికినా ప్రతి ఒక్కరు కామెంట్కి రిప్లై ఇచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ.